దేవుని యొక్క వాక్యం అనుసరించి ఆనందము లేదా సంతోషానికి మూలము త్రిత్వములో ఉన్న ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారన్నది వాక్యం మనకు తేటగా తెలియచడాన్ని గమనించగలం. మొదటిది, తండ్రి అయిన దేవుడు మన ఆనందానికి మూలంగా చూస్తాం. ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ ద ఫాదర్ హిమ్సెల్ఫ్. సాక్షాత్తు తండ్రే మన ఆనందానికి మూలమై ఉన్నాడు. ప్రసంగి 2వ అధ్యాయం 26లో దైవ దృష్టికి మంచిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అనే మాట మనం చూడగలం. కనుక తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఆనందాన్ని అనుగ్రహించే వ్యక్తిగా చూస్తాం. రెండవ వ్యక్తి ఎవరు? మై జాయ్, నా సంతోషము. యేసుక్రీస్తు ప్రభువారు తానిచ్చే సంతోషానికి తాను మూలముగా మనం చూస్తాం. యోహాను సువార్త 15:11 దానికి రెఫరెన్స్గా చూడగలం. మూడవది, మన సంతోషానికి మూలము ముచ్చటగా మూడవ వ్యక్తి, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే రోమపత్రిక 14వ అధ్యాయం 17లో దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి జాయ్ ఇన్ ద హోలీ స్పిరిట్, జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆనందానికి మూలముగా మనం చూస్తాం. ఇదే మాట గలతీ 5:22లో కూడా మనం గమనించగలం. కనుక ముచ్చటగా ముగ్గురు వ్యక్తులు నీకు నాకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే పొందే వ్యక్తులుగా నీవు నేను ఎందుకు ఉండకూడదు? కనుక దేవుని ద్వారా అనుగ్రహించబడి ఆనందాన్ని మనము పొందడము ఒక ఎత్తు, పొందిన దానిని నిలిచినున్నట్లుగా కాపాడుకోవడం రెండవ ఎత్తు, నిలిచిన దాన్ని పరిపూర్ణం చేసుకోవడము మూడవ ఎత్తు. ముచ్చటగా 3 అంశాలలో మొదటి భాగము, ఆయన ద్వారా నీవు నేను ఆనందాన్ని పొందుట ఎట్లు అన్న శీర్షిక కింద 3 సంగతులు చూసాం. ఒకటి, రక్షణ ద్వారా ఆనందం పొందగలము. కనుక వీ కెన్ రిసీవ్ జాయ్ త్రూ హిస్ సాల్వేషన్, అది మొదటిది. రెండవది, ఆయనకు లోబడుట ద్వారా ఆనందాన్ని సంపాదించుకునగలం. వీ కెన్ రిసీవ్ జాయ్ త్రూ హిస్ సబ్మిషన్. మనం ఎంత విధేయత చూపిస్తామో అంతగా మనము లోబడే ఆనందాన్ని సంపాదించుకుంటాం. మూడవది, వీ కెన్ రిసీవ్ హిస్ జాయ్ త్రూ సాంక్టిఫికేషన్. పవిత్రమైన జీవితాలు జీవించడం ద్వారా దేవుని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మనము సంపాదించుకునవచ్చు. 4వ సంగతి చూస్తాము. కీర్తన 122 మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దావీదు యొక్క అనుభవం ఇది. దేవుని ప్రజలు దేవుని యొక్క ఇంటికి రావడం అన్నది ఆయన సంతోషానికి ఆధారం. వాస్తవానికి మందిరానికి ఎప్పుడైతే నీవు నేను తీసుకుని రాబడతామో ఈ సంతోషాన్ని దేవుడే మన హృదయాల్లో కుమ్మరించేవానిగా చూస్తాం. ఉదాహరణకి యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ భాగాన్ని మీరు బాగా గమనించాలి. నేను వారిని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. కనుక దేవుడే తోడుకొని వస్తాడు. పాయింట్ నెంబర్ 2 అంటే తోడుకొని వచ్చిన వారిని ఆయనే ఆనందింపజేస్తాడు. కనుక దేవుని యొక్క మందిరానికి ఎవరు తోడుకొని వస్తున్నారు? దేవుడే తోడుకొని వస్తాడు. దేవుని యొక్క మందిరంలో చేర్చడము కూడా ఆయన వంతే. ఉదాహరణకు అపోస్తల కార్యం 2:47లో ఒక మాట ఉంటుంది, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. బాగుంది. అయితే 47 రెండో భాగం ఏముంది? దేవుడు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాను. తెలుగు తర్జుమా వారితో, ఇంగ్లీష్లో ఏముంది? ద లార్డ్ యాడెడ్ దెమ్ టు ద చర్చ్ డైలీ. ఆ మాట గమనించాలి. సంఘముతో చేర్చుచూ ఉన్నాడు. సంఘంతో చేర్చేది ఎవరు? నువ్వు నేను కాదు. నేనే మిమ్మల్ని ఎప్పుడు చేర్చను. నాయకులు అంతకన్నా కాదు, సేవకులు అంతకన్నా కాదు. అర్థమైందా? సంఘముతో చేర్చే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఆయనే తీసుకుంటాడు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే తమ హృదయాలను యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారో, తెరిచారో, వారు నీటి బాప్తిస్వం ద్వారా ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తారో వారందరినీ తీసుకుని వస్తే దేవుడు ఏం చేస్తాడు?
సంఘముతో చేర్చే బాధ్యత తానే తీసుకుంటాడు. ఎంత అద్భుతమో చూడండి. ఏ వ్యక్తి దేవుని యొక్క మందిరానికి తీసుకురాబడు లేదా సంఘముతో చేర్చబడు, దేవుడే ఆ పని తీసుకుంటాడు. అందుకే నేనే వారిని తోడుకొని వస్తాను, నేనే వారిని ఆనందింపజేసేదను. జాయ్ ఆఫ్ శాంక్చురీ, దేవుని యొక్క నివాస స్థలము, దేవుని యొక్క మందిరములో దేవుడు నిన్ను నన్ను తీసుకుని వచ్చుడు ద్వారా సంతోషాన్ని అనుభవిస్తాం. అందుకే దేవుని యొక్క ఇంటికి రావాలి. ఎందుకు రావాలా? దేవుడే మనల్ని ఆనందింపజేస్తాడు. మనం ఏం చేస్తామంటే మనకున్న సమస్యలు, జనాలను చూస్తాము, తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తాము. వద్దురా బాబు, మందిరానికి రాకుండా ఇంట్లోనే ఆన్లైన్లో వాక్యం ఉంది కదన్నా, అది పెట్టుకొని చూసి సంతోషంగా ఉంటారన్నా. వీళ్ళతో నేను కలవలేనన్నా, వీళ్ళ మైండ్ సెట్ వేరే, నా మైండ్ సెట్ వేరే అన్న. చాలా నష్టపోయే వారంగా ఉంటాం. ఇంట్లో సమకూర్చదని ఇంట్లో ఆనందింపజేస్తుంది కాదు, ఆయనే తన పరిశుద్ధ పర్వతం మందిరానికి తోడుకొని వచ్చి మందిరంలో దేవుడు ఆనందింపజేస్తాడు. మందిరంలో ఏముంది? దేవుడే ఉన్నాడు. మీరు గమనించాలి. ఎందుకు ఆనందం అంటే ఆయన ఉన్నాడు, ఆయన ఉంటే ఆయన ఇస్తాడు. కీర్తనకారుడు దావీదు అద్భుతంగా రాసింది. 122 కీర్తనలో ఒక మాట అన్నాడు. 8వ వచనంలో ఏమన్నాడు? నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు. ఎందుకు? తెలుగు తర్జుమా నీ తేజో మహిమ నిలుచు స్థలము. అయితే ఇంగ్లీష్లో ఏముంది? వేర్ దై ఆనర్ డ్వెలత్, నీ ఘనత నివసించే స్థలము. దేవుని యొక్క మందిరాన్ని నేను ఇలాగూ చూడాలా, ఈ కోణంలో చూడాలా. దేవుని యొక్క ఇంటికి వచ్చే ప్రతిసారి అయ్యా నీ ఘనత నివసించే స్థలము, సమాధాన గృహము, నీవే నివసించు స్థలము, సమాధాన గృహము, నీ తేజస్సు నివసించే స్థలము, నీ గృహము. తేజ మహిమ అంటే మళ్ళా తేజస్సు ప్లస్ మహిమ 2 కలిపాడు. నీ మహిమ నివసించే స్థలము. తేజస్సు అంటే లైట్, వెలుగు. అందుకే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. 16లో ఏమన్నాడు? సమీపింపరా అనే తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని వెలుగు. తేజస్సు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు ఏ మనుషుడు చేరుకొనలేనంత తేజస్సు వెలుగులో ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6లో ఈ మాట మనం చూస్తాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఏ వెలుగు? సమీపింపరాని వెలుగు ఆయన. ఒక యాకోబు అన్నాడు 1వ అధ్యాయం 10లో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? జ్యోతిర్మయుడన్న, ద ఫాదర్ ఆఫ్ లైట్స్. నాట్ సింగులర్, ఏకవచన సంబోధన లేదు చూడండి. మనకు తెలుగులో ఏముందంటే జ్యోతిర్మయుడు, సింగులర్, ఏకవచన సంబోధన. అయితే మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఫాదర్ ఆఫ్ లైట్ కాదు, లైట్స్. ఒక్క సూర్యుని యొక్క వెలుగుకే తట్టుకోలేకున్నాం వచ్చే సమ్మర్లో. రాజమండ్రి ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటిది కోటి సూర్య తేజస్సుల వెలుగు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వాడు. పౌలు తనిచ్చిన సాక్ష్యంలో 3వ సందర్భంలో ఈ మాట ఉపయోగించాడు. 26లో చూస్తాం ఆ మాట, వద్దులేండి అది మనకి. ఆయన ఇచ్చిన సాక్ష్యం 3 సందర్భాల్లో చూస్తాం. 1 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు, తర్వాత 26వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చూసి 26వ అధ్యాయంలో అన్నాడు మిక్కిలి సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన వెలుగు అన్నాడు. చూడండి, కనుక అలాంటి వెలుగులో ఉన్నటువంటి వాణ్ణి ఏ మనుష్యుడు సమీపించలేడు. అదే క్రిస్మస్. ఏంటి క్రిస్మస్? సమీపింపరాన్ని తేజస్సుల వెలుగులో నేను ఉన్నాను, నువ్వు నా దగ్గర రాలేవు, వెతికినా నేను నీకు దొరకను, అంత ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, నేనే నీ కోసం వస్తానులే. అదే క్రిస్మస్. అర్థమైందా? కనిపించే ఒక నక్షత్రం దగ్గర చేరుకోవడానికే ఎంత టైం పడుతుంది? 950 మిలియన్ క్రోర్స్ ఇయర్స్. ప్రాక్సిమా సెంచురీ అంటాం. మనకు మన భూగోళానికి లేదా భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రానికి పేరు పెట్టాను దాన్ని. ప్రాక్సిమా సెంచురీ అనేటువంటి దానికి ఈ నక్షత్రాన్ని చేరుకోవడానికి 980 మిలియన్స్ ఇయర్స్ పడుతుంది అని రాశాడు అక్కడ. ప్రశ్నలు తెలియకపోతే జవాబులు తెలుసుకోవడానికి గ్రంథాలయం వెళ్ళేవాళ్ళం, లైబ్రరీ. ఇప్పుడేం వెళ్ళనక్కర్లా. ఎవరున్నారు? గూగుల్ తల్లి ఉంది చూసారా, ఆవిడ దగ్గరికి వెళ్ళి టైప్ చేయాలా, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద ప్రాక్సిమా సెంచురీ కొడితే ఆవిడే చెప్తాను మంచిగా. ఎక్కువ కాలం టైం వేస్ట్ చేసుకోనక్కర్లా. కానీ అన్ని జవాబులు చెప్తుందా కరెక్ట్గా అంటే మళ్ళీ దాన్ని మనము ప్రశ్నించాలి. సరే, అది వేరే సంగతి. అరే 950 మిలియన్ అంటే మళ్ళీ 10 lakhs
అంటే 9,500 కోట్ల సంవత్సరాలు పడుతుంది నడుచుకుంటూ వెళ్తే. మళ్ళీ అదే గూగుల్ తల్లి ఏం మాట్లాడుతుంది, అపోలో 2 స్పేస్లో వెళ్తే. అపోలో 2 ఏంటి? 1959లో, మొన్ననే 2019తో 50 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఒక మనిషి చంద్రమండలంలో అడుగుపెట్టి 50 ఏళ్ళు వసంతాలు. 3 వ్యక్తులు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే అతను, తర్వాత మైకెల్ క్యానింగ్ అనేటువంటి వాడు, తర్వాత ఆండ్రూ, తన పేరు సమ్ నేమ్ ఈజ్ దేర్. 3 వ్యక్తులు స్పేస్ నడిపే కెప్టెన్ ఒకడు, వీళ్ళిద్దరూ ల్యాండ్ అయ్యారు అక్కడ. కనుక 50 వసంతాలు 2019లో పూర్తి చేసుకున్నాం. అపోలో 2 స్పేస్ వేగముతో వెళితే ఇంకా 43,000 కిలోమీటర్లు ఎక్కువ పడుతుందని రాశారు. ఇవంతా గూగుల్ తల్లి చెప్తుంది, మనమేమి ఎక్కువ తల బద్దలు కొట్టుకున్నక్కర్లా. మన వయసు ఎంత? 9,500 కోట్లు ఎక్కడ, మన వయసు గట్టిగా అంటే 40 ఏళ్ళు కూడా లేవు మనకు. ఒకప్పుడు 60, 70, 90 ఏదో మోసే అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన? 90, 10లో అన్నాడు. నరుని ఆయుష్కు 70, అధిక బలం ఉంటే అధిక బలం లేదు, ఏం లేదు, 40కే పోతా ఉన్నారు అంతే. గౌతమ్ గంభీర్ క్రికెటర్ కాదు, పొరపాటు, డాక్టర్ గౌతమ్, ఫేమస్ కార్డియాలజిస్ట్ హైదరాబాద్, 41 ఇయర్స్కి చనిపోయాడు. మీరు చూడండి గూగుల్లో, యూట్యూబ్లో, దాదాపుగా మోర్ దాన్ 20,000 కార్డియాక్ కేసెస్ టేకప్ చేశాడు ఆయన. ఒక అనీజినెస్ చెస్ట్లో ఉందంటే తన కార్డియాలజిస్ట్ కదా, MD-DM కార్డియాలజీ. చూసుకుంటే స్పెసిఫిక్గా ఈసీజీ తీసుకున్నాడు, తర్వాత 2D ఈకో తీసుకున్నాడు, తర్వాత ట్రోపెనిన్ ఇది తీసుకున్నాడు, తర్వాత అన్ని రొటీన్ చెకప్స్ తీసుకుని మంచిగానే ఉంది, ఏం లేదు అని ప్యాన్ వేసుకుని పోయినాడు. మళ్ళీ అనీజినెస్ వస్తే మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ తీసుకున్నాడు, టాబ్లెట్ వేసుకుని ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. వాళ్ళ భార్య ఉదయకాలం లేపింది, హీజ్ నో మోర్. ఎంత వయసు? నాకంటే చిన్నాడు, 41 ఇయర్స్. మనిషి జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే. ఎందుకండి మనము అతిశయించాలా? దేన్ని బట్టి గర్వపడాలా? మనము జీవించే ప్రతి క్షణము ఆయన భిక్ష. మనము ఏదో పెద్దగా మాట్లాడుతూ ఉంటాం. నాకు భలే అనిపిస్తుంది, అంత చేసినానన్నా. సిన్స్ 1996 నుంచి సేవ చేస్తున్నా నేను. ఐఎమ్ నాట్ ఎ ఫుల్ టైమ్ సర్వెంట్. ఎందుకు అతిశయము? ఏం సాధించినాం అంటే ఏం సాధించింది లేదు. మన లైఫ్ స్పాన్ని, మనం రక్షించబడిన కాలము, మనం చేసిన సేవతో పోలిస్తే మనం నథింగ్. చంద్రునికి ఒక నూలుపోగు అంటాను చూసారా, అట్లా మన పరిస్థితి. మళ్ళీ ఏమంటామంటే ఏదో పెద్ద గొప్పలుగా గంభీరంగా మాట్లాడుతూ ఉంటాం. ఒక గన్ షాట్ కొట్టాడనుకో పోతామంతే. జస్ట్ ఊరికి అట్లా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పోతాం. డాక్టర్ గంభీర్ కార్డియాలజిస్ట్ లాగా. ఎంతో దురదృష్టం. అతిశయము, గర్వము, స్వాతిశయం అంటాం దాన్ని. అన్నీ ఏం చేయాలా? చంపుకోవాలా, ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడాలా. నా అంశం ఏంటంటే, దేవుని మందిరములో ఆయన ఘనత, ఆయన మహిమ, ఆయన వెలుగు నివసిస్తాడు. తానే స్వయంగా నివసిస్తాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తానే తోడుకొని వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడు. కీర్తనకారుడు ఒక అద్భుతంగా రాశాడు. 65వ కీర్తన 4లో, వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ దై సాంక్చురీ అన్నాడు. అయ్యా, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో ఉన్న మేలు చేత మేము తృప్తి పొందుచున్నామన్నాడు. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ దై హౌస్. ఎంత మంచి మాట. దేవుని ఇంటికి ఎప్పుడైతే వస్తావు, ఒక్కటే చెప్తున్నా, నేను ఎక్కువ తీసుకోవడంలా, ఆ తృప్తి, సంతోషం బట్టి తృప్తి వస్తుంది. ఆ తృప్తి నేను ఏం చేస్తుందో తెలుసా? 103వ కీర్తనలో ఒక 5వ వచనంలో ఒక మాట అన్నాడు. ఒక మనిషి నిజంగా సంతోషము దెన్ ఫాలోడ్ బై సాటిస్ఫాక్షన్, దాని తదనంతరం జరిగే కార్యం ఏంటంటే 103:5 అన్నాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము ఉండునట్లు మేలు చేత నీ హృదయమును, నీ హృదయము నా హృదయాన్ని దేవుడే తృప్తిపరిస్తే మన యవ్వనం ఎలా ఉంటుందంట? పక్షిరాజుకున్న యవ్వనం వలె ఉంటుంది. మళ్ళీ పక్షిరాజుకి యవ్వనానికి మధ్య సంబంధం వదిలేదండి, ఎక్కువగా మనం దాన్ని ధ్యానించకూడదు, ఎందుకంటే మనం వేరే టాపిక్ వెళ్తున్నాం కనుక. అంత నవీనంగా తాజాగా ఉంటాయి. ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, ఆత్మీయమైన నవీనత్వాన్ని, తాజాదనాన్ని నీవు నేను అనుభవించాలి. ఒక హబక్కూకు మాట్లాడాడు ప్రార్థనలో 3:2లో,
ఏమన్నాడు? రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇయర్స్. దేవా యెహోవా, సంవత్సరాలు జరుగుతున్న నీ కార్యమును నూతనపరచు. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. అది నీ ప్రార్థనగా ఉండాలా. సంవత్సరం దొల్లిపోతున్న, వేర్ ఇస్ ద న్యూనెస్? ఎక్కడుంది నూతనత్వము? మళ్ళా పాత చింతకాయ పచ్చల్లాగా బ్రతుకుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. వ్యత్యాసం లేదు. వాట్ ఈస్ ద యూజ్? ప్రయోజనం ఏముంది? అందుకే దేవుడు ఈ 2024లో సాధ్యమైనంత వరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా తీర్మానించు. ఒక నెహెమ్యా గ్రంథంలో మనకు తెలియదా అండి, మేము మా దేవుని మందిరమును ఏదైనా సంభవించనివ్వండి, మందిరాన్ని విడిచిపెట్టద్దండి. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంట్లో 4 ఉంటే 4 దిక్కులు ఉంటారు. ఇంట్లోనే 4 దిక్కులు అయితే మందిలో 40 మంది 40 దిక్కులు ఉంటారు. థియరీ ప్రాబిలిటీ, అది మ్యాథమెటిక్స్. అర్థమైంది కదా? అలాంటప్పుడు వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, అదేందన్నా ఇదేందన్నా, మేమెందుకన్నా మందిరం అన్నాం అనుకో, యూ విల్ మిస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేని యొక్క మంచితనాన్ని, మేలును మీరు కోల్పోతారు. ఎప్పుడైతే మేలును అనుభవించడం కోల్పోతారో తృప్తి మీ జీవితంలో ఉండదు. ఎప్పుడైతే తృప్తిని మీరు కోల్పోతారో ఆత్మీయ యవ్వనాన్ని మీరు అనుభవించలేరు. అందుకే దేని యొక్క మందిరాన్ని ప్రేమించారు. ఒక హెబ్రీ గ్రంథకర్త అన్నాడు 10వ అధ్యాయం 23-24లో ఏం మాట్లాడతాడు? కొందరు మానకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. చూడండి, యేసుప్రభువు వారి రాకడికి మందిరాల్లో సమకూర్చబడే జనానికి మధ్య సంబంధం ఉంది. చూడండి, యేసుప్రభువు రెండోసారి తిరిగి రానన్నాడు. జనాలు ఏమయ్యారు? పోతారు. ఎవరు రారు? స్క్రిప్చరల్ బేసిస్, లేఖనాలకు ఆధారాలు ఉన్నాయి. ఏం చెప్తున్నాయి? కొందరు మానేస్తారు. మీరు మానద్దండి అన్నాడు. ఎందుకు? ఆ దినం మీరు సమీపించే కొలది మరి ఎక్కువగా రండి, మందిరాలకి కూడికలు పెట్టండి. ఒక సంక్రాంతిలోనే డిఫరెంట్ మీటింగ్స్ ఉన్నాయి అనేక చోట్ల. నాకే 5 ఇన్విటేషన్స్ ఉన్నాయి. అకాల మందు పుట్టిన నాకు ఇలాంటి ఇన్విటేషన్స్ ఉంటే, ఎంతోమంది దైవజనులు ఇదే పనిలో నిమగ్నమైన వారికి ఇన్యూమరబుల్, లెక్కలేని ఇన్విటేషన్స్ ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మిస్ అయిందా, అవకాశం మిస్ అవుతాం. ఇది దేవుడే నీకు నాకు ఏర్పాటు చేసిన దినం. కీర్తనకాడ 118లో అన్నాడు. ఏమన్నాడు? దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్, వి విల్ బి గ్లాడ్ ఇన్ ఇట్, వి విల్ రిజాయిస్ ఇన్ ఇట్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించాల. దేవుడు నీకు నాకు ఒక దినాన్ని ఇస్తే ఏం చేయాలన్నా? లెట్ us సెలబ్రేట్. ఉత్సాహం అంటే సెలబ్రేషన్స్ ఉందా? ఏమన్నా? చాలా చోట్ల మీటింగ్సే లేవు. మీకు మంచి అవకాశం. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను సంఘ నాయకత్వాన్ని. ఆ దినము సమీపించడం చూచగలది అనేకులకు దీని యొక్క వాక్యాన్ని పరిచయం చేసే గురుతరమైన బాధ్యత దేవుని యొక్క సంఘాల మీద ఉంది. అందుకు మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. ఒక్కడ రక్షణ పొందితే చాలండి, అద్భుతమైన ఆనందాన్ని మనం తీసుకుని వచ్చే వారంగా ఉంటాం. కనుక దేవుని యొక్క మందిరములో మేలు ఉంది, మేలు చేత తృప్తి ఉంది. అందుకే నేను దేవుడు సంతోషించి తృప్తి పొందటానికి తానే దేవుని యొక్క ఇంటికి తోడుకొని వస్తాడు. అందుకే నేను దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించుదుముగాక. కొన్నిసార్లు నాకు మొదటి సమయాల గ్రంథము మొదటి 2 అధ్యాయాలు ఎప్పుడూ ఈ మాట చెప్పకుండా నేను ముగించను. హన్న తన కుమారుని తీసుకుని వచ్చి షిలోహులో ఉన్న దేవుని మందిరంలో విడిచిపెట్టింది. వయసు ఎంత అంటే 5 ఏళ్ళు ఉంటాయి. 5 ఏళ్ళ చిన్నవాడిని చేర్చే సమయానికి ఎట్లున్నాయండి షిలోహులో పరిస్థితులు? ఏలి దేవుని సేవకుడు దృష్టి మందగిలింది. కొడుకులను కూడా నియంత్రించలేని స్థాయికి వెళ్ళిపోయాడు. వీళ్ళ కొడుకులు చూస్తామా, వాళ్ళ పాపం ఎట్లుందంటే బహుఘోరంగా ఉందంట. దేవుడే చంపాలని ప్లాన్ చేశాడు. అర్థమైందా? వాళ్ళే తమ మార్గాలను చెరిపేసుకున్నారు. ఎంత పాపం అంటే ఇంకా దాని గురించి 2వ అధ్యాయంలో రాసి పెట్టాను, నేను చెప్పనక్కర్లా. ఇలాంటి సమయంలో ఈ హన్నా అనే తల్లి తన కుమారుని ఎట్లా చేర్చిందండి? సండే స్కూలుకు పిల్లలను పంపించాలంటేనే ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. ఏమంటే యూత్ మీటింగ్ పంపించాలంటే ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. ఏమంటే ఎన్నో రకాల కారణాలు చెప్తున్నారు. లోక సంబంధమైన రిలేషన్స్, ప్రేమ దోమ అంటూ వెంటబడుతున్నారన్న, అందుకే మా పిల్లల్ని పంపించడం లేదన్న. పాడు చేసే వాళ్ళు ఉన్నారు మందిరానికి, వాళ్ళ మధ్యకి వెళ్తే మా పిల్లాడు పాడైపోతాడని హన్నా ఏం చేయాలా? అసలు మంచి సాకు దొరికింది వాస్తవానికి చెప్పాలంటే.
ఇంట్లోనే పెట్టుకోవడానికి. నేను నీకు వాగ్దానం చేశా నీకు ఇస్తానని, కానీ ఇంట్లో ఎట్లున్నాయి? ఇంట్లో నీ మందిరంలో బాగలేవండి దేవా పరిస్థితులు, నేనే నా ఇంట్లో బాగా పెంచుతాను నీ కొరకు. చూసారా, ఆమె మాట ఇచ్చింది అంటే తప్పలే. ఏ మనిషి అండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలట్లే. నీతిమంతుడు మాట ఇస్తే నష్టము కలిగిన వెనక తీయడు. మనము ఇప్పుడుండే మాట రేపు ఉండదు, రేపు ఉండే మాట నేను చెప్పినానన్నా చెప్పలేదే. ఏం మాట్లాడతామంటే అబద్ధాలు, అట్లా మాట్లాడతాం. నోరు తెరిస్తే అబద్ధాలే. రోమ 3:3 ఒక మాట, ప్రతి మనుష్యుడు అబద్ధికుడకును కానీ దేవుడు సత్యవంతుడు కాక మానడు. ప్రతి మనుషుడు ఏదో ఒక దినాన అబద్ధికుడు అవుతాడు, కానీ దేవుడు మాత్రము సత్యవంతుడు కాక మానడు. 100% జెన్యూనిటీ. అందుకే 23:19 ఒకటి ఉంటుంది సంఖ్యాకణం, ప్రామిస్ చదివేటప్పుడు చదివింటారు. ఆయన అబద్ధం మానుటకు నరమాత్రుడు కాడు, పశ్చాత్తాపడుటకు మానవ మాత్రుడు కాడు. అబద్ధం ఆడుటకు నరమాత్రుడు అంటే మనుషుడు కాదంటే అబద్ధాలు ఆడడమే మన నైజం. నోరు తెరిస్తే అబద్ధాలే. మాటలు ఈరోజు ఎట్లా చెప్తామంటే అట్లా చెప్తాం, దాన్ని ఏం చేస్తాము, వాయిదా వేస్తాం, మనకు అనుకూలంగా మార్చుకుంటాం ఏదైనా. కానీ ఈ తల్లి చూసారా, ఇంత పనికి మారిన వాళ్ళు పనిచేస్తున్న మందిరాన్ని పంపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందుకే ప్రభు మహాకృప ఇచ్చి నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెడితే హన్నా గారిని కలిసి, వందనాలక్క ఒక 30 నిమిషాలు టైం ఇస్తారా, మీతో ఇంటర్వ్యూ చేయాలి. 30 minutes TV9 9:30 to 10 o'clock వరుస పెట్టి ఇంటర్వ్యూలు అంతే. పరలోక రాజ్యంలో చేసేది ఏముంది, ఆరాధన తర్వాత అందరినీ వరుస పెట్టుకుంటా పోతా ఉండడమే. ఎలా చెప్పగలరు అమ్మగారు మీరు, ఇంత గొప్పగా చెప్పారు, ఇంత పనికిమాలిన వారు ఉన్నారే, కానీ మీరు నీ కుమారుని చేర్చారు, మీ పిల్లాడు చెడిపోతాడని మీకు లేదా? ఏం మాట్లాడిందండి ఆవిడ. ఆమె ప్రార్థన చేయడంలోనే అర్థమైంది మనకి. ఏం ప్రార్థన చేసింది? స్టేట్మెంట్, సంబోధన అంటాం, అడ్రస్సింగ్. దేవుడిని ఒక మాట చేత సంబోధించింది ఆవిడ. ఏ మాట? ఒక మాటతో సంబోధించింది ఆవిడ. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ మాట మాట్లాడిన మొట్టమొదటి స్త్రీ ఆవిడే. బైబిల్లో చూడండి, ద లార్డ్ ఆఫ్ హోస్ట్ అనే పదము ఈవిడతో ఆరంభమైంది. ఎవరు వాడలా. రూతు గ్రంథం వరకు అంటే 8 పుస్తకాలు అవి. మొదటి 8 పుస్తకాల్లో ఈ పదం ఎవరు ఉపయోగించలా, ఒక లేడీ ఉపయోగించిందండి. సహోదరులారా, మీకున్న ఘనత చూడండి ఎంత గొప్పదో. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నావు అనుకో, పోయింది అంతే మార్క్స్. చులకనగా మాట్లాడకూడదు. ఏం ఆడింది ఈవిడ? ఈ హన్నా గారు సైన్యములకు అధిపతి యెహోవాను షిలోహులో చూసింది, అందుకే తీసుకొని వచ్చి పెట్టేసింది. నువ్వే చూసుకుంటానైనా, జెహోవా జీరే, మనమే చూసుకోవడమే సరిపోయింది. దేవుడిని చూసుకోవడంలా, దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియదు మనకి. వీఆర్ మిస్సింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. యెహోవా సీయంలో నుండి నిన్ను ఆశీర్వాదాల పరంపర మందిరంలో నుంచి అనుభవిస్తారు. మీ పిల్లల్ని ఇక్కడ వదిలేయండి, పనులకు పంపండి. కొడుకులు కూతులు ఇంటికి వెళ్ళి పరిచయం, ఆదివారం వెళ్ళాలంటే అదే ఉదయం లేపడమో తీసుకుని వచ్చి, వాడు రాడు, మనమే రావాలా, తండ్రే తీసుకున్నా. కొంతమంది నేను చూస్తాను మందిరాలలో, చిన్న పిల్లలు కూడా తీసుకుని వచ్చి ఉదయకాలం కసువు ఉడిపించి వాడికి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. అట్లా నేర్పించిన వాళ్ళు రాను దినాల్లో వాళ్ళే ఏమవుతారంటే సండే స్కూల్లో నిష్ఠాగరిష్ఠులు, తర్వాత యవనస్తులు మధ్య పరిచయం చేస్తారు, తర్వాత సంఘ నాయకులు, సేవకులు, సంఘ పెద్దలు అవుతారు. చిన్నప్పటి నుంచి నేర్పించబడ్డాడు కనుక త్వరగా రక్షించబడతారు. అందుకే తిమోతిని ఉద్దేశించి పౌలొక మాట అన్నారు, 2 తిమోతి 3:15లో, రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను నీవు బాల్యము నుండి ఎరుగుదువు. బాల్యం అంటే 12 ఏళ్ళు. యేసుప్రభువారు బాలుడైన మాట రాసినప్పుడు 12 ఏళ్ళ వయసు కనవాడు. చిన్నప్పటి నుంచి నేర్పించారండి. విధేయత కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు ఆయన. లూకాసు వార్త 2వ అధ్యాయం చివరిలో ఏముంటుంది? నజరేతునకు వచ్చాడు, తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఏ మనిషి అండి, దేవుని కుమారుడేంటి, తల్లిదండ్రులకు భూ సంబంధమైన తల్లిదండ్రులకు లోబడం ఏంటండి? యేసు ప్రభువు అంటే పరిపూర్ణుడైన దేవుడేంటి, అసంపూర్ణులైన తల్లిదండ్రులకు లోబడం ఏంటి? ఇంత చదువు వస్తేనే పెద్ద తలకెక్కుతుంది మనకి. బీటెక్, హైటెక్, ఎంబీబీఎస్, ఎంబీఏ, మెడిసిన్, ఇంజనీరు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఏం మాట్లాడుతున్నావు అంటాను తల్లిదండ్రులని. మైండ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ టంగ్. ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త.
ఇంత వస్తేనే ఇంత తెలుసుకుంటామండి మనము. యేసుప్రభువారు ఇంపర్ఫెక్ట్ పీపుల్, అసంపూర్ణమైన తల్లిదండ్రులకు 30 ఏళ్ళ వరకు లోబడి ఉన్నాడు ఆయన. నేర్చుకోవాలన్నా నేర్చుకోకూడదా? సరే, అవన్నిటిని ముగిస్తే జాయ్ ఆఫ్ సాంక్చురీ లేఖనముల దేవుని యొక్క మందిర ఆవరణములో దేవుడు నిన్ను నన్ను ఆనందింపచేయడానికి దాన్ని తోడుకొని వస్తాడు. పరిస్థితులు ఎన్నైనా, ఎంత పనికి మాలిన వారైనా మన దృష్టిలో, సారీ టు సే, ఎంత అక్రమము చోటు చేసుకున్నంటో దినాల్లో కూడా మా మందిరాన్ని మేము విడిచిపెట్టాము. కనుక నేను వచ్చిన స్థలం కూడా హెబ్రోన్. 2005 నుంచి ఇప్పటి వరకు హెబ్రోన్తో అటాచ్మెంట్ ఉన్నా. నాకు పని ఇచ్చినా చేయకపోయినా హెబ్రోన్ అంటూ పెట్టుకొని ఉంటా. 7 లాంగ్ ఇయర్స్ హెబ్రోన్లో పరిచరించిన ఇన్విటేషన్స్ ఉన్నాయి. హెబ్రోన్ ప్లాట్ఫాము ఎంతో పెద్దది, కానీ తీసుకోవడానికి వెరసాం. ఎందుకు అంత స్పిరిచువాలిటీ లేదు మనకి. కనుక దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. స్థానిక సంఘము మీరున్న స్థలంలో దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని సేవకుని ప్రేమించాలా, సంఘ పెద్దలను ప్రేమించాలా, వారికి లోపడాలి. ఈ పదాలు, ఈ మాటలు యవనస్తులారా మీ జీవితాల్లో సాధకం చేసుకుంటే అద్భుతమైన జీవితము భవిష్యత్తులో మీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆయన మేలు ఎంతో గొప్పది. 31:19 ఉంది కదా, ఆయన నరలేదుట నిన్ను ఆశ్రయించు వారి కొరకు నువ్వు దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, చెప్పడానికి వర్ణించలేము. అలాంటి మేలు మందిరంలో ఉంది. అనుభవించడానికి దీని యొక్క మందిరాన్ని ప్రేమించండి. జాయ్ ఆఫ్ సాంక్చురీ, దీని యొక్క మందిరాన్ని ప్రేమించడంలో ఆనందం. ఇంకా కొంచెం ముందుకెళితే దయచేసి నాతో పాటు రండి. 128వ కీర్తన. నేను కీర్తనలకు మాత్రమే పరిమితం అవుతానన్నాను మొదటి భాగము. దీని తర్వాత నేను బయట నుంచి కొన్ని సంగతులు తీసుకునే ప్రయత్నం చేస్తాను. సామ్ 126 అండ్ వర్సెస్ 5 and 6 ప్లీజ్. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేనికి జ్ఞాపం చేస్తుంది? విత్తడము, విత్తనాలు చేత పట్టుకొని చల్లడము, దేవుని కొరకు పనులను మోసుకుని రావడం. ఇది సోల్ విన్నింగ్. దేవుని కొరకు ఆత్మల సంపాదనను మనకు జ్ఞాపం చేస్తుంది. ఒక వ్యక్తి ఒక ఆత్మను సంపాదిస్తే కనీసం నలుగురికి సంతోషాన్ని తీసుకొని వస్తాడు. మొదటిది తనకు సంతోషం. ఇక రాయబడిన మాట లూకాసు వార్త 15వ అధ్యాయంలో పరలోకపు దూతలు సంతోషం కలుగుతుంది. పాయింట్ నెంబర్ 2. రెండవది దేవునికి సంతోషాన్ని కలిగిస్తాం. 4వది రక్షించబడిన వ్యక్తికి కూడా సంతోషాన్ని తీసుకొని వస్తాం. ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకే దీన్ని ఏమని చెప్పవచ్చు? జాయ్ ఆఫ్ సోల్ విన్నింగ్. దేవుడు నీకు నాకు ఆనందాన్ని ఎలా తీసుకుని వస్తాడు? దేవుని కొరకు ఆత్మలు సంపాదించడం ద్వారా ఆనందాన్ని తీసుకుని వస్తాడు. దేవుడు నిన్ను రక్షించాడు. ఎందుకు నిన్ను రక్షించాడు? ఐ విల్ బ్లెస్ thee and thou shalt be a blessing. అబ్రాహాముతో దేవుడు ఇచ్చిన వాగ్దానము. నేను నిన్ను ఆశీర్వదించదును, నీవు ఆశీర్వాదముగా నందువు. ఈ వాగ్దానం ఎవరు నెరవేర్చబడింది? యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. అందుకే గలతీ పత్రిక 3:11 అబ్రాహాము పొందిన ఈ ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్య జనులకు కూడా కలుగు నిమిత్తము. క్రీస్తు మన నిమిత్తం ఏమయ్యాడు? శిలువ మ్రాను మీద వేలాడబడ్డాడు. శిలువ మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. అబ్రాహాము పొందిన ఈ ఆశీర్వాదము యేసుక్రీస్తులో అన్ని జనాంగానికి వచ్చింది. ఒక మనుషుని విధేయత ప్రపంచానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. అబ్రాహాము గర్భంలో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి 12 గోత్రకర్తలు, 12 గోత్రకర్తలు యూదా గోత్రం, యూదా గోత్రం నుంచి దావీదు కుమారుడు ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు తీసుకుని వచ్చాడు. ఇది నేను ఎందుకు దీవించబడ్డాము, ఆస్వాదించబడ్డా, రక్షించబడ్డాము అంటే అనేకులకు రక్షణకరంగా ఉండడానికి దీవించబడ్డాము, రక్షించబడ్డాము. నువ్వేం చేస్తున్నావు? నేను రక్షించబడ్డానికి చాలేక పాస్పోర్ట్ ఉంది, పైకి వెళ్తాను లేనన్నా అనుకోవద్దండి. ఏం చేయాలా? అనేకులను సంపాదించే గురుతరమైన బాధ్యతల పనిలో ఉండాలా. దేవుని కొరకు పిడికెడి విత్తనాలు తీసుకుని వెళ్ళి విత్తితే పనలు మోసుకొని వస్తామంట. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంటకు వస్తాడు. దేవుని సన్నిధిలో మోకాల్లోని తమ హృదయ వేదన, ఆక్రందనను కుమ్మరించిన దైవజనుల జీవితాల్లో అనేక మందిని సంపాదించే వ్యక్తులుగా దేవుడు వారిని చేశాడు. వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఆయన డిఎల్ మూడీ.
డిఎల్ మూడీ 5వ తరగతి వరకు కూడా చదవాల. ఈ ఎడ్వర్డ్ కింబల్ అనే ఒక సండే స్కూల్ టీచర్ ఇచ్చినటువంటి వాక్యం విని రక్షించబడ్డాడు. సండే స్కూల్ పరిచర్య కూడా ఎంత గొప్పదో చూడండి. మనం ఏమంటాం, నాకు వద్దన్న సండే స్కూల్ పరిచర్య. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే మీకే వర్తమానం ఇది. పరిచర్య ఇస్తే ఇంప్లిసిట్ ఒబీడియన్స్, చేస్తానన్నానండి, దీవించబడతారు. ఎడ్వర్డ్ కింబల్ అనేటువంటి సండే స్కూల్ టీచరు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తే ఈ డిఎల్ మూడీ ఒక చెప్పుల షాప్లో పనిచేస్తున్నాడు. వచ్చిన కస్టమర్స్కి చెప్పులు తొడగడము, తీయడము, మళ్ళీ పెట్టడం, అంతే ఆయన పని. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటే ఈ తెచ్చుకున్నటువంటి బాక్స్ తీసుకుని ఆ దగ్గరలో ఉన్న ఆపోజిట్లో ఉన్నటువంటి పార్క్కి వెళ్ళి లంచ్ బాక్స్ తీసి ప్రార్థన చేసుకుని తినేటప్పుడు మాటలు వినపడ్డాయి. సువార్త పాటలు వినపడతా వాక్యం చెప్తా ఉంటే అక్కడ అట్లా పెట్టేసి వచ్చి చూస్తున్నాడు. ఇట్లా 5వ తరగతి పిల్లోడే. ఎడ్వర్డ్ కింబల్ ఒక మాట అన్నాడు, తన్ను తాను అప్పగించుకున్న మనుషుని ద్వారా దేవుడు ఏమి చేయగలడో దేవుడు లోకము ఇంకను చూడవలసి ఉంది అన్నాడు. ఆయన ఏమన్నాడు? తన్ను తాను అప్పగించుకున్న మనుషుల ద్వారా దేవుడు ఏమి చేయగలడో లోకం ఇంకా చూడలేదంట, ఇంకనూ చూడవలసి ఉంది. అంటే అప్పగించుకునే మనుషులు దొరికితే కదా అన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళాడు డిఎల్ మూడీ. మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక మాట అన్నాడు, ఐ విల్ బీ దట్ పర్సన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేనే ఆ మనుషుని ఎందుకు కాకూడను, నీ కృపను బట్టేని దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చేసిన ఈ నిబంధన ఒడబడికను బట్టి చనిపోయేంత వరకు దేవుని సేవలో ప్రయాసపడ్డాడు. అతని జీవిత చరిత్ర రాసిన గ్రంథకర్త ఈ మాట రాశాడు, డిఎల్ మూడీ డీపాపులేటెడ్ హెల్ బై 2 million souls అన్నాడు ఆయన. డీపాపులేషన్ అంటే, పాపులేషన్ అంటే జనాభా పెరుగుదల, డీపాపులేషన్ అంటే జనాభా తగ్గుదల. డీపాపులేటెడ్ హెల్ బై 2 million souls అన్నాడు. 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. 2 million అంటే 20 లక్షలు. ఇంకొక ఆయన అన్నాడు 30 కూడా అని రాశాడు. సరే 20కి అనుకుందాం. 20 లక్షల నరకపు జనాభాను తగ్గించి పరలోకపు జనాభాను పెంచారండి ఆయన. నరకానికి వెళ్ళిన 20 లక్షల మంది జనాభాను ఏం చేశాడు ఆయన? తప్పించేశాడు. జనాభా లెక్కలు కట్ చేశాడు. కట్ చేసి నరకాన్ని నుంచి పరలోకపు జనాభాను పెంచాడంట. ఒక్కసారి ఊహించండి, డిఎల్ మూడీ కంటే ముందే వీళ్ళందరూ చనిపోయారని ఊహించండి అంతే. డిఎల్ మూడీ తర్వాత చనిపోయి పరదేశకి వెళ్ళాలనుకోండి, ఇంకా పరలోకం ఎవరు వెళ్ళాలా, యేసు ప్రభువారు తప్ప. సరే పరలోకం అనుకుందాం, తర్వాత కథ. పరలోకానికి వెళ్ళేటప్పుడు తలుపులు తీసానికి ఎవరు వస్తున్నారు? డిఎల్ మూడీ వస్తున్నాడని యేసు ప్రభువారు 20 లక్షల మందిని నా కొరకు సంపాదించాడు. అతన్ని ఇన్వైట్ చేయడానికి తలుపు దగ్గర వచ్చినప్పుడు ఎలా ఉంటుంది దృశ్యము? నేను ఎలా ఊహిస్తానంటే యేసు ప్రభువారిని తోసుకుంటూ వస్తారు, అయ్యా కొంచెం రిలాక్స్, నువ్వు కుర్చీలో కూర్చోండు, తర్వాత ఎట్లా నీ ముఖదర్శనం తానే చేస్తాడు. మమ్మల్ని ఈ పరలోక రాజ్యానికి తీసుకుని వచ్చిన డిఎల్ మూడీని మేమే సాధారణంగా ఆహ్వానించినట్లుగా మాకు అవకాశం ఇవ్వండి. 20 లక్షల మంది ఎదురుపడి స్వాగత తోరణాలతో ఆహ్వానిస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉంటుంది ఊహించండి. నీ ద్వారా ఒక్కడు రక్షించబడిన నీ కోసం నీకు నా గురించి తెలిసిన వాడు పరలోకంలో ఒక్కడుంటే చాలు. నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నారా? ఎక్కడ? హౌస్ ఆఫ్ పీస్. ఎందుకో బోకే ఇచ్చారు అన్న 2 దినాల పరిచర్య కొరకు. నా ద్వారా సంపాదించబడిన 1000 మంది అనుకోండి, 1000 మంది ఎదురుపడి లోనికి పరలోకానికి ఆహ్వానిస్తూ ఉంటే ఎలా ఉంటుంది దృశ్యము? పరలోకపు దేవదూతలు ఎవర్రా వస్తున్నారు అని కోటాను కోట్ల దేవదూతలు ఇట్లా చూస్తూ ఉంటారు. ఇట్లా తలుపు వైపుగా పరలోకపు తలుపులు తెరవబడినప్పుడు లోనికి వస్తూ ఉంటే నేను ఇట్లా గంభీరంగా ఆ దృశ్యము కొరకు నేను ఎదురు చూడాలట్లే. ఇలాంటి ఆశాజనకమైన దృక్పథం నీకు నాకు ఉంటే ప్రయాసపడతాం. ఏం చేస్తున్నాం మనము? మంచిగా రిలాక్స్డ్గా జీవితాలు వెళ్ళబుచ్చుతున్నాం. సువార్త ప్రకటిస్తే కేసులు పుటప్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? కనీసం సోషల్ మీడియాలో వాక్యం పడేయాలా. సంక్రాంతి శుభాకాంక్షలు నీ కూడా వచ్చింది కదా. అవిశ్వాసులైన వాళ్ళు మన స్నేహితులు మనకు కూడా పంపిస్తారు. ఎందుకు? ఏదో ఒక విధంగా శోధించాలి విన్ని. మనం ఏం చేస్తే రివర్స్లో చాలా వందనాలని మళ్ళీ రివర్స్లో సువార్తను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను యేసుక్రీస్తు ద్వారా శుభోదయం అన్నామనుకో, ఏదో ఒక రోజు వాళ్ళలో వాక్యం పనిచేస్తుంది. కానీ ఇది వాడం మనం. సోషల్ మీడియాలో ఏం వాడతాము?
ఎక్కడో ఫోటో తీసుకుంటాము రాజమండ్రి అక్కడ గేటు దగ్గర, అక్కడ బ్రిడ్జ్ దగ్గర, దాన్ని ఫోటో అప్లోడ్ చేస్తాము, ఫేస్బుక్లో లైకులు కొట్టాలి, అప్పుడే సంతోషం మనకి. ఈ లైకులు ఏమైనా లాభమా అండి? ఫోటోలే తీసుకునే ఆశనే లేదు, ఫేస్బుక్లలో మళ్ళీ అప్లోడ్ చేసుకుంటూ వేరే వాళ్ళు లైక్ చేసేంత వరకు మనకు నెమ్మది ఉండదు. వ్యూర్స్ ఎక్కువ రావాలా. మళ్ళా ఎంతమంది చూశారు నా వాక్యాన్ని? 2000 చూడలేదా? అబ్బా డిసప్పాయింట్ అవుతా నేను అఫెండ్ అవుతున్నానంటే అర్థం ఏంటంటే ఐ ఆమ్ ఇమ్మెచ్యూర్ బిలీవర్. నాకెందుకండి వ్యూయర్స్? భక్సింగ్ గారి వీడియోకు 200 మంది కూడా చూడరు. భక్సింగ్ గారు లెజెండ్ కాదా? స్పిరిచువల్ జైంట్ అట్లే ఆయన. ఆత్మీయ ఎవరైనా ధీరశాలైన. ఈరోజు ఎంతమంది వాక్యం వింటున్నారు? మనమేమో ఒక యూట్యూబ్ పెట్టుకుని, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా అన్నాను, అడుగుతాను. నన్ను ఏం ఛానల్ లేదు బ్రదర్, సారీ టు సే. ఆ పని వేరే వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. తప్పు పట్టడంలే నేను, సారీ. మళ్ళా దానివల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. వాక్యాన్ని ఇతరులకు అందించాలి, చేరవేయాలి, నాకు పరిచయస్తులకు ఇది ఒక మంచి ఉద్దేశం. దాని కమర్షియలైజ్ మోటోస్ వేరుగా ఉన్నాయనుకోండి, యూజ్లెస్. మంచి మోటో తెప్పడితే దేవుడు మీ కష్టాన్ని దీవిస్తాడు. వ్యాపార ధోరణితో పెట్టాడు అనుకోండి, నన్ను మెచ్చుకోవాలా, గణపరచాలక, లైకులు కొట్టాలా, పూలదండలు వేయాలన్నావు అనుకో, పోతుంది, వేస్ట్. మంచి ఉద్దేశాలు, వాక్యం వెళ్ళాలి. ఏ విధము చేతనైనా నా వారిని నేను సంపాదించుకోవాలి, రక్షించుకోవాలి. పౌలుకున్న అభిలాష చూడండి, నా స్వజాతి వారైన ఇశ్రాయేలు కొరకు నేను రకానికైనా పోతానని అన్నాడు. ఏం మనిషి అండి ఆయన! ఏం ప్యాషన్ ఫర్ సోల్ విన్నింగ్ అన్నాడు ఆయన. రక్షణ లక్ష్య, ఆత్మల కొరకైన సంపాదన కొరకై తృష్ణ. అందుకే రోమా 1:14 ఒక మాట అంటాడు ఆయన. ఏమన్నాడు? అయ్యా, అన్యజనులలో నేను ఫలాన్ని సంపాదించుకున్నా, మీ యొద్ద కూడా ఏదైనా ఫలము పొందాలని మీ యొద్దకు వస్తున్నా. రోమీలకు రాశాడు అన్నమాట. ఏం ఫలం అంటే? ఫ్రూట్ ఆఫ్ సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదన. ఇది నా దేవుని కొరకు ఆత్మల సంపాదించే వారంగా నీవు నేను ఉంటే అద్భుతంగా మన హృదయాల్లో ఏముంటుంది? ఆనందం. ఒక్క వ్యక్తిని మీరు సంపాదించండి, మీరు ఎంత ఆనందంగా ఉంటారో. ఒక్కటి కూడా మీరు సంపాదించలేరు అనుకోండి, దానివల్ల ఒక అపారమైన నష్టం ఉంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, క్రౌడ్ పుల్లర్స్ ఉంటారు, డాక్టర్ బిల్లీ గ్రహం కానీ, తర్వాత ఇప్పుడు భక్సింగ్ ఆఫ్ ఇండియా కానీ, వీళ్ళు క్రౌడ్ పుల్లర్స్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తారు. ఒక్కసారి ఆల్టర్ కాల్ ఇస్తాడు బిల్లీ గ్రహం గారు, అంతే. తండోపతండాల మంది తీర్మానించుకుంటారు. అలాంటి తండోపతండాలుగా తీర్మానించుకున్న వాళ్ళల్లో ఒక జార్జ్ వర్వర్ వయం సంస్థను ఏర్పాటు చేశారు చూసారా, ఆయన కూడా రక్షించబడ్డాడు. పొడవాటి జుట్టుతో వచ్చాడు, ముందు కూర్చున్నాడు, ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాడు. బిల్లీ గ్రహం గారికి అన్నారు కదా, ఈ బిల్లీ గ్రహం గారు ఏమన్నా, ఈ ప్రసంగికుడికి ఆటంకంగా ఉన్నాడు యవనస్తుడు, జులపాల జుట్టు పెంచుకొని, ఇతను తీసుకెళ్ళి వెనక్కి పంపిండ్రా అన్నాడు. కానీ అబ్బాయి ఒప్పుకోవడం, నేను ఉంటే ఫస్ట్ సీట్లో నేనే ఉండాలండి. బిల్లీ గ్రహం గారు అడిగాడు, ఏంటి సమస్య అని అడిగితే, ఈ అబ్బాయి పోవడం లేదండి, వాక్యం చెప్పినప్పుడు ఈ జుంపాల జుట్టవా అబ్బాయి ఏమన్నా ట్రబుల్ చేస్తాడేమో, మాకు భయం ఉందంటే, ఏం పర్వాలేదు కూర్చోబెట్టాను అన్నాడు. ఆల్టర్ కాల్ ఇచ్చాడు, తీర్మానించుకొని ముందుకు వచ్చాడు. మంచి కటింగ్తో ఉన్నాడు. మీరు ఫోటోగ్రాఫ్ చూడండి, కే ఫిలిప్ గారి పక్కన సాంబారు, దాని ఏమంటారు, బకెట్ పట్టుకొని స్మార్ట్ కటింగ్ పెట్టుకున్నాడు యవనస్తుడు. ఆయనే జార్జ్ వర్వర్. ఒక ప్రపంచానికి దీని యొక్క వాక్యాన్ని తీసుకువెళ్ళి ఒక యవనస్తుడు అద్భుతంగా మార్పు చెందుతాడని ఎవరు ఊహించారండి? మనం చేసే ఈ పరిచర్య విత్తే వాక్యము ఏ విధము చేతను ఏదో ఒక రోజు ఫలిస్తుంది. వాక్యాన్ని నీళ్ళ మీద వెదజల్లండి, ఒక దినాన్ని ఫలిస్తుంది. అందుకే జాయ్ ఆఫ్ సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదనలో నీవు నేను ముందుకెళ్ళాలని దేవునికి అభిలాష. ఇంకా కొంచెం ముందుకెళితే చూడండి, నాతో కలిసి మత్తయి సువార్త, యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు 1 లేదా 2 సంగతులు మీకు జ్ఞాపం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 5, 11, 12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వం అందిన ప్రవక్తలను హింసించిరి. సంతోషించి ఆనందించుడి, మిమ్మల్ని నిందించి హింసించి. జాయ్ ఆఫ్ సఫరింగ్స్, శ్రమల్లో కూడా ఆనందం ఉంది. దేవుని కొరకు రక్షణ పొందిన వెంటనే మిమ్మల్ని మెచ్చుకునేవారు ఎవరు ఉండరు, అది బాగా గమనించాలా. నా పాప జీవితానికి ముగింపు పలికి అని ఇంటికి వెళ్ళి చెప్పినావు అనుకో, 6 దినమే నీకు స్టార్ట్ అవుతుంది. ఏది, వీడు పెద్ద భక్తుడు భక్తురాలు అయినారా, అప్పటి నుంచి ఇంకా టార్చర్, సూటిపోటు మాటల చేత మిమ్మల్ని బాధ పెట్టేవారు ఇంటి నుంచే ఎదురు తిరుగుతారు.
యేసుప్రభువారు వచ్చాడు, ఎక్కడ ఎదుర్కొన్నాడు వ్యతిరేకత? స్వకీయుల యుద్ధకు వచ్చాడు, కానీ స్వకీయులను నిరాకరించారు. దాన్ని బట్టి యేసుప్రభువారు ఏం చేయాలా? అరే, ఎవరి కోసమైతే వచ్చానో నన్ను వాళ్ళు తృణీకరించారు. ఏడ్చాడా? ఏడవల్ల. పోనీ సొంత ఇంటిలో ఎలా ఉంది? మార్కు సువార్త 3:21 ఒక మాట ఉంది, మా అన్నకు మతి భ్రమించింది. మా అన్నకు ఏమైందంట? మతి భ్రమించింది అనే మాటకు అర్థం ఏంటంటే మెంటల్ క్యాండిడేట్ అయ్యాడరా అని అర్థము. పొరపాటున ఈ దినాల్లో ఉన్నాడు అనుకో, ఏం చేసేవాళ్ళు? హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ఎర్రగడ్డ హైదరాబాద్ చేర్చేవాళ్ళు. మతి భ్రమించింది అని పక్కనింటి వాడు అడిగితే మనకేం పెద్ద ఫరక్ పడదు, పెద్దగా బాధ ఉండదు. లేదా లోకస్తుడు ఎవరైనా అంటే వీడు మెంటల్వా, సువార్త దేవుడు పాపం అని ఇట్లే చెప్పుకొని తిరుగుతున్నాడు, దానికి పెద్దగా బాధపడవు. సొంత ఇంటిలో ఉంటారు చూసారా, వాళ్ళు అపార్థం చేసుకుంటే కలిగే బాధ వర్ణనాతీతం. అయినను యేసుక్రీస్తు ప్రభువారు తను అలాగే ముందుకు పోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే శాస్త్రులు పరిశీలు అన్నారు, మేము వ్యభిచార కారణం వల్ల పుట్టిన వారము కాదు అన్నాడు. మత్తయి 16 ఈ మాట అంటారు. ఏం మాట అండి! అర్థం ఏంటి? ఆ మాట అర్థం ఏంటంటే మీ తల్లి నిన్ను గర్భములో వేయకముందే వ్యభిచారం చేసిందని చెప్పారు. బాణాలాగా గుచ్చుకుపోయింట యేసు ప్రభు హృదయంలో. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నా, బాధల గుండా వెళ్తున్నా, ఏముంది ఆయనలో? చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని మనం చూస్తాం. క్రీస్తులో ఆనందించడమే అని ఎరుగును. ఒక మాట నన్ను నిజంగా తాకిందండి. నేను ఒకానొక సందర్భంలో పరిచర్యలో కొనసాగేటప్పుడు ఒక ఆయన ఒక మాట అన్నాడు. నేను అక్కడి నుంచి వచ్చేసాను. నేను పొరపాటున ఏదో మర్చిపోయాను అన్నట్టుగా లోనికి వెళ్ళా. ఇంకా ఉన్నారు కొంతమంది లోపల. వీడొక పరిశుద్ధుడు, వీనికి ఒక పరిచర్య, వీనికి ఒక బైబిల్ బ్యాగు అని నా గురించే మాట్లాడారు. నేను వెంటనే ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో అన్నారా అన్న, హృదయం ఒక్కసారిగా బద్దలైంది. నా జీవితంలో ఎప్పుడు నేను ఎదుర్కోలే. నన్ను అవమానించడం కానీ, తృణీకరించడం కానీ, ఒక మాట మాట్లాడంగా నేను ఎరగను. నాకు తెలిసి 5వ తత్వ 6వ తత్వ మా నాన్న చేత దెబ్బలు తిన్నా. అది మొదలుకొని ఎప్పుడు దెబ్బలు కానీ ఒక తిట్టు కానీ తినలే నేను. అలాంటిది రక్షించబడిన తర్వాత సేవలో కొనసాగి అప్పటికి 10 ఏళ్ళు అయినా నేను సేవ చేసి 11 ఏళ్ళు నడుస్తున్నాయి. ఈ మాట ఎప్పుడైతే విన్నానో నేను వెళ్తూ ఇదే మాటలు నా హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఏ మాటలు? వీడొక పరిశుద్ధుడు, వీనికి ఒక పరిచర్య, వీనికి ఒక మళ్ళా బైబిల్ బ్యాగు. మాటలు దూసుకుపోతూ ఉంటే నేను అంటున్నా దేవునితో, నేను చేసిన పాపం ఏముంది? నేను ఆయనకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలే, వారికి కూడా ఏమాత్రం కీడు చేయలే. కానీ వీరు మాట్లాడే మాటలు చూస్తే నేను ఎందుకు పరిచర్య చేయాలి? ఇంత నిజాయితీగా చేశా. 10-11 ఏళ్ళు సుదీర్ఘంగా నేను సేవించా. యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి, విద్యార్థి దశ నుంచి చేశా. ఎక్కడ ఉన్న మందిరముతో కలిసి దేవుని యొక్క సేవలో కొనసాగిన. చివరికి నాకు కలిగిన ప్రయోజనము, ప్రశంస ఇదేనా? వద్దు, నేను చెయ్యను. ఆదివారం పోయాను. నేను నెక్స్ట్ చెప్పాను, బ్రదర్ శామ్ ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు ఆయన మంగళగిరి గాడ్ సర్వెంట్, నాకు పరిచయం వేయొద్దండి. ఆదివారం కూర్చున్నా. లాస్ట్ ఫైనల్ మెసేజ్ చెప్తున్నాడు ఒక దేవుని సేవకుడు. ఒక సంఘటన మీద తిప్పాడండి ఆయన. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది. యేసు ప్రభువారు విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇప్పుడు శాస్త్రులు పరిచయం ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం. నేను యేసు ప్రభువారి జీవితంలోనే తీసుకున్నా. ఎందుకంటే మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఎవరితోనైనా పోల్చుకోవాలి అంటే మనకు మంచి మాదిరి క్రీస్తే, వేరే వారా వద్దు. చూడండి ఒక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 15, 16, 10 నేనే చదువుతాను, మీరు గమనించండి. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. 17 అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చింది. యేసు ప్రభువారు చేసిన మంచి పనికి యూదులు ఏం చేశారంట? హింస పెట్టారు. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము? నేను ఒక రోగిని బాగు చేస్తే నా గురించి పబ్లిసిటీ చేయాలా టీవీ 9లో,
ప్రెస్ మీడియాకి వచ్చి అద్భుతం చూస్తున్నారు కదా, కేర్ హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో నయం కానీ జబ్బును మొట్టమొదటిగా ప్రపంచంలో మొదటిసారి నయం చేసిన వైద్య బృందం. బ్రేకింగ్ న్యూస్. నాకేం కావాలంటే ప్రశంస, అభినందన కావాలి, నాకు మెచ్చుకోలు. 10 మందిలో ఏం డాక్టర్ అన్నా, వందనాలన్నా, దేవుడితో సమానమన్నా అనాలనన్నా. కానీ యూదులు ఏం చేశారు? హింస, టార్చర్ పెట్టారు. ఇప్పుడు యేసుప్రభువు ఏమనాలా? నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, ఇది మొదలుకొని నేను చెయ్యను అన్నాడా? మరి నువ్వెందుకు అంటున్నావు యవ్వనస్తుడా అన్నానని. నేనేమనుకున్నా? ఇది వరకు చేశాను, ఇంతవరకు చేశాను 11 ఏళ్ళు, చాలు, ఇక చెయ్యను. కూర్చుంటే బల్లెమలాగా దిగిపోతుంది వాక్యము నా హృదయ అంతరంగంలో. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను కన్నా నీ ప్రభువే, నిన్ను రక్షించి నీ కొరకు తన ప్రాణమిచ్చిన ప్రభువుకే ఈ గతి పడితే దానికంటే గొప్పగా నీకు ప్రశంస, మెప్పు, ఘనత కావాలని కోరుకుంటున్నావు. ఈజ్ ఇట్ ద క్రాస్? ఇదే నా సిలువ అనుకుంటున్నావు? తాను చేసిన మంచి పనికి అభినందన లేదు, మెచ్చుకోలు లేదు. మంచి పని చేసావమ్మా అనరు నిన్ను. అసలు నువ్వు ఏమీ చేయనట్టుగానే నీ ఇంట్లో నిన్ను ఏం చేస్తారు? వ్యవహరిస్తారు. అప్పుడు నువ్వేం చేయాలా? యేసును మాదిరిగా చేసుకోవాలి. ఒక పేతురు అన్నాడు, మొదటి పేతురు 2:21 ఏం మాట్లాడతాడు? అటువలే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు, తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు ఏం పెట్టాడు? మాదిరి. ఎవరు నాకు మాదిరి? నాకు యేసు ప్రభువారే మాదిరి. శ్రమల గుండా, బాధల గుండా, నిరుత్సాహం గుండా, కృంగుదల గుండా, అవమానాల గుండా, చిత్కారాల మధ్య వెళ్తున్నప్పుడు నేను చూసేది ఒక్కరినే, ఆయన యేసు. అదే ఈ మాట హెబ్రీ 12:2 కూడా చూస్తాం. ప్రతి పాపము సులువుగా చుక్కలు పెట్టు, పాపము ప్రతి భారాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువన్న యేసు వైపు చూచుచు మనం ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏందయ్యా యేసుకున్న గొప్పతనము? తన ముందుంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యం చేసి, దట్స్ క్రాస్. అది యేసు సిలువ అంటే. తన ముందుంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. మనకు ఒక మాట అంటే పడమండి. మనము ఒక మాట నుండి, ఒక మాట అంటే నాలుక చీరేస్తా అంట నేను. అసలు ఓర్చుకోవడము, సహించడము, దీర్ఘశాంతం అసలు మన డిక్షనరీలో లేవు. అసలు ఒక మాట మాట్లాడితే 10 మాటలు బుల్లెట్లు కురిపిస్తారు మనుషులు. మనం మళ్ళా విశ్వాసం అంట. మనకి వ్యతిరేకంగా ఎవరైనా కీడు తలపెట్టారనుకో, వెంటనే సోషల్ మీడియాలో నేను ప్రకటించేస్తా, ఫోన్లు చేస్తాను, రికార్డ్ అనే మెసేజ్ పంపిస్తాను వాట్సాప్ గ్రూప్లో, హౌస్ ఆఫ్ పీస్లో. నా గురించి, ఫలానా వ్యక్తి గురించి నువ్వు ఇట్లా అన్నావంట కదా, రండి నీ సంగతి తెలుస్తా. బయట గోడల వెనక, గేటు వెనక ఏం చేస్తా నేను? పోటీకి దిగుతా కొట్లాడడానికి. సిలువ అంటే ఏముంది? సహనం. పాపాత్మ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం ఓర్చుకున్నాడు. ఓర్పుందా? ఉంటే మాట్లాడం, మనము సహించుకుంటూ ఉంటాం. నిజంగా మనకు బాధ, కీడు కలిగినప్పుడే నిజమైన ఆత్మీయత బయటకు వస్తుంది. అంతవరకు ఎలా ఉంటుంది? ఓ యేసు నీ ప్రేమ అని పాట ఏం పాడతామో మనం అట్లే. శ్రమలు, బాధలు, కష్టాలు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు 1కి 10 బుల్లెట్ల వర్షం కురిపిస్తాం. అది మళ్ళీ ఏమంటాం? సిలువను వీడను, సిలువను వీడను, సిలువను. ఈ పాట వచ్చినప్పుడు నేను పాడను, నేను మౌనంగా ఉంటా. ఇట్లా కొన్ని పాటలు పాడేటప్పుడు కొన్ని క్లాసికల్ సాంగ్స్ ఉన్నాయి. ఏది? లోకము శరీరము లాగినను లోబడుతూ నేను వెళ్ళేదను. ఇదే పాడతా నేను. ఎందుకు? లేదు, లోబడకుండా ఎక్కడ వెళ్తున్నా? అందుకే నోరు మూసుకుంటా ఇట్లా. సిలువను వీడను, సిలువడిని. ఎప్పుడు విడిచేది సిలువనయ్యా. నేను ఎక్కడ సిలువను వీడకుండా ఉన్నా పాడను నేను. ఐ సరెండర్ ఆల్. పాటను చూసావా సాంగ్స్ ఆఫ్ జాయిన్లో? పాడను నేను. ఎందుకు? లైఫ్ లేదు, ఎట్లా పాడగలనయ్యా అనుకుంటా నేను మనసులో. యేసు ప్రభువు చేసిన మంచి పనికి ఏమన్నాడు? హింస పెడితే, టార్చర్ పెట్టే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను కూడా చేస్తా. అది మొదలుకొని నేటి వరకు ఏం చేస్తున్నా? నేను పని చేశా. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? భక్త్ సింగ్ గారు ఏ స్థలం నిలబడి వాక్య పరిచర్య చేశాడు? పాతది హెబ్రోన్. సిరీస్ ఆఫ్ బైబిల్ స్టడీస్ తీసుకునే అవకాశం. ఆల్మోస్ట్ 200 లోకల్ అసెంబ్లీస్ బై గాడ్స్ గ్రేస్. దీని యొక్క మహాకృపను బట్టి ఒక హైదరాబాద్లోనే 200 కంటే ఎక్కువ స్థలాలు తిరిగాను. ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఒకటైనా
జిల్లాకు ఒకటైనా వేసుకున్నా చాలా జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో మొత్తం 23 పాత స్టేట్ విడిపింది కాదు, తిరగడానికి పరిచయం తిరిగిన అవకాశం ఇచ్చాడు. నేను అప్పుడే పరిచయం మానేసింటే కొన్నిసార్లు అనుమతిస్తాడు దేవుడు. ఉంటాడా వీడు, ఊడిపోతాడా, పోతాడా, అభ్యంతర పడతాడా? గట్టి గింజలే చాలు, ఒకటి చాలు అంతే, ఒకటే గోధుమ గింజ, ఒకటే, గింజలు లేవు. అప్పుడు తీర్మానించుకున్నా, ఏదైనా సంభవించని నీ కొరకు ముందే వెళ్ళిపోతా. సహోదరులు కూడా ఒక పని చేశారు. 11:33 మీరు చూడండి, కొంతమంది స్త్రీలు పునరుద్ధానం వలన తమ వారిని పొందారు. బాగుంది అక్కడ. తర్వాత ఏముంది? కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. వీ డోంట్ వాంట్ ఎనీ ఫ్రీడమ్, మాకు వద్దండి, ఏది విడుదల వద్దు, ఇంకా ఏం కావాలక్క, ఇంకా టార్చర్ ఎక్కువ పెట్టండి అక్క. ఎవరైనా కోరుకుంటారండి ఇది? ఆ మాట చూడండి ఎలా ఉందో. కొందరు ఏమంటున్నారంటే మాకు వద్దు, విడుదలనే వద్దు, మాకు ఇంకా ఎక్కువ యాతన పెట్టండి, మమ్మల్ని ఇంకా టార్చర్ చేయండి. ఎందుకన్నా? ఎందుకక్క? మరి శ్రేష్టమైన పునరుద్ధానం. మీరు శ్రేష్టమైన 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 పదాలు ఈ పుస్తకంలో 10 సార్లు వస్తాయి. ఈ హెబ్రీ పుస్తకం చదవండి, 10 times మనకు కనబడుతుంది. అందులో ఒకటి ఏంటంటే మరి శ్రేష్టమైన పునరుద్ధానం కాదు, మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసము ఏం చేయండి? మమ్మల్ని ఇంకా టార్చర్ పెట్టండి. ఎవరైనా ఉంటారండి? ఒక సంఘటన మీకు జ్ఞాపం చేస్తాను, అయిపోయింది ఇక. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అనే ఒక కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణ్ యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించాడు. వాస్తవానికి ఈ కాశ్మీరీ పండిట్స్ అంటే మీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబము అక్కడి నుంచి వచ్చింది. వీళ్ళని కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణ్స్ అంటాం. మళ్ళీ బ్రాహ్మణ తెగలు కూడా మళ్ళా వేరియేషన్స్ ఉన్నాయి. ఇలాంటి తెగకే ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ చెందినవాడు. వీళ్ళకున్న యాక్సెస్ అంటే రాజస్థాన్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు రాజకీయ కుటుంబము నేపథ్యానికి చెందినవారు, స్వాతంత్ర సమరయోధులు కూడా ఈ ధర్మప్రకాష్ శర్మ గారి తల్లిదండ్రులు. ఈ యవనస్తుడిగా ఉన్న వ్యక్తి నేరుగా అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని కూడా వితౌట్ అపాయింట్మెంటే డైరెక్ట్గా వెళ్ళి కలుసుకోవచ్చు, అంతటి యాక్సెస్ ఉంది. ఒకానొక దినం ఆయన రక్షించబడ్డాడు తన భార్య ద్వారా. వెంటనే రాజస్థాన్ పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తీసుకెళ్ళి ఇందిరాగాంధీ దగ్గర ఇవ్వడానికి వెళ్ళాడు. ఆవిడ చదివింది ఇట్లా, చదివి చించి పడేసి, ఏం పిచ్చి పట్టిందా నీకు, ఏందో దేవుని సేవ, క్రీస్తు సిలువ అంటూ మాట్లాడుతున్నావు, పిసిసి ప్రెసిడెంట్ నువ్వు, ఎలక్షన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం మనమే పదవిలోకి వస్తున్నాం. తెలంగాణలో మళ్ళీ వచ్చింది కదా కాంగ్రెస్. పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వారే సీఎం అవుతారు. మన పిసిసి ప్రెసిడెంట్ ఎవరంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ, అక్కడి నుంచి వచ్చినాను కదా నేను. ఆయనే సీఎం అయ్యాడు. ఒకే ఒక్కసారి ఒక పిసిసి ప్రెసిడెంట్ సీఎం కాల, అది 2004లో అయ్యింది. ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి, డి శ్రీనివాస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా ఉంటే ప్రభుత్వం వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు బదులుగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటివి ఎట్లా అరుదుగా ఉంటాయి. వద్దులే, దాని గురించి మనం పెద్ద రాజకీయ నేపథ్యం గురించి వద్దు ఇప్పుడు. ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ ఇచ్చినటువంటి ఈ రిజిగ్నేషన్ చించి పడేసిన తర్వాత నువ్వు వెళ్ళి క్యాంపెయిన్ చేసుకో, ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరికి అని చెప్తే ఆయన వెళ్ళిపోయాడు. ఆమెకి ఆ మాటకు జవదాటగా నేను చేయాల్సింది చేస్తానని వెళ్ళిపోయాడు. ఎట్లా రక్షించబడ్డాడో తెలుసా అండి? ఆయన తన భార్య తనకున్న దీనత్వము, ఆమె భక్తి జీవితము అతని రక్షణలోనికి తీసుకుని వచ్చింది. భక్సింగ్ గారు వచ్చారయ్యా, మీరు ఒకసారి ఈవినింగ్ త్వరగా వస్తే మనము ఈవినింగ్ కూడికి వెళ్తాము అనింది. ఆయన అన్నాడు, క్రైస్తవులు అంటే బహుద్వేషం ఆయనకి, బైబిల్ని చించేశాడు భక్సింగ్ గారు లాగా. కనుక ఈ వ్యక్తి ఏమన్నాడంటే, నేను రాను, నాకు కమిటీ మీటింగ్ ఉంది, వచ్చేదానికి అవకాశం లేదన్నాడు. సరే, మొత్తానికైతే మళ్ళీ లేసులు కడుతూ ఉంది. రాజస్థాన్ అమ్మాయి కదా, వాళ్ళు కొంగు ఇట్లా వేసుకుంటారు. ఇప్పుడు భర్త యొక్క షూ లేసులు కడుతూ ఉంది. అప్పుడు మళ్ళా చెప్పింది ఏమని,
భక్సింగ్ గారు వచ్చారు, మనం ఈవినింగ్ మీరు త్వరగా వస్తే కూడికి వెళ్దామంది. నీకు ఒకసారి చెప్తే నీకు చెవికి ఎక్కదా అని కోపద్రిక్తుడయ్యి లేచి షూ లేసు కట్టే ఆవిడ రొమ్ము మీద ఇట్లా కొడితే ఎగిరిపడి గోడకెళ్ళి కింద పడి ఇక్కడ పెదవి చిట్లి రక్తం కారుతూ ఉంటుంది. దబ్బని ఎప్పుడైతే శబ్దం వచ్చిందో అత్తమామలు బయటకు వచ్చారు వాళ్ళు. ఈ వచ్చిన వెంటనే భర్తకు చెడ్డ పేరు రాకూడదని ఆమె మళ్ళీ కొంగు కప్పుకొని రక్తము స్రవిస్తున్న దాచిపెట్టి కొంగు పక్కన ఏమీ లేదండి అత్తయ్య గారు అని చెప్పి, అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది. వచ్చి ఒక లేస్ కట్టలే ఆవిడ, ఒక షూ కట్టింది, ఇంకొక లేసు షూ కట్టిందండి. ఇప్పుడు మన వానికి సంచి ఇచ్చి తన కారు దగ్గరకు వచ్చి పంపించి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనవాడు కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటే మనస్సాక్షి గుచ్చుకుంటుంది. నువ్వు ఏం మాట్లాడావు? కొండ మీద ప్రసంగం మీద యేసుప్రభువు ఏదైతే చెప్పారో దాన్ని అక్షరానుసారంగా నెరవేర్చి ఏ క్రైస్తవుడు భూమి మీద లేదన్నావు. ఈ క్రైస్తవుడు ఠాస్ ఒట్టి మాటగాళ్ళే చేతగాళ్ళు కాదన్నావు. కానీ నీ సొంత ఇంటిలో నీ భార్యని కనిపించడం లేదా? నువ్వు పెట్టిన టార్చర్ హింస భరిస్తూ నిన్ను ప్రేమించే హృదయము క్రీస్తు హృదయముగా కనిపించడం లేదా అని మనస్సాక్షి గుచ్చుకుంటూ ఉంటే గుండె బద్దలైంది. అద్భుతంగా రక్షణలోనికి వచ్చాడు ఆయన. తర్వాత భక్సింగ్ గారిని అహ్మదాబాద్లో కలుసుకున్నారు. ఒక భార్య సహనము టార్చర్ హింస పెడుతూ ఉన్నా ఏం చేస్తుంది ఆవిడ? తన భర్తకు సేవలు అందించే విషయంలో ఇసుమంతా కూడా తగ్గల. క్రీస్తు ప్రేమ ఆమె తన జీవితం ద్వారా బయలుపరిచింది. మనము ఒకసారి డబ్బని శబ్దం వచ్చిందంటే మొత్తం అంతా చూపిస్తాం. ఇక పబ్లిక్ 1కి 10 చేస్తాం. మనము ట్రంక్ పెట్ట సర్దుకోవడము, హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోవడము, అక్కడి నుంచి ఏం పంపుతాము? డైవర్స్ కాగితాలు సంతకం పెట్టు, నీకు నాకు సంబంధంలా అంటామా లేదా? తర్వాత ఆయనే భక్సింగ్ గారికి చాలా అనునాంగుడిగా చక్కటి సేవా పరిచయం చేశాడు. చనిపోయేటప్పటికి భక్సింగ్ గారి యొక్క నోటి మాట ఆయన మాట్లాడిన తర్వాతనే పడిపోయిందంట. ఈ సంగతులన్నీ కూడా నా దేశం నా కులం నా మతం పండిట్ ధర్మప్రకాష్ శర్మ, పిల్లా వెంకటరత్నం, గుడివాడ అంత్యేక్ మినిస్ట్రీ వారు ఒక పుస్తకం రాశారు. ఇంగ్లీష్లో ట్రిస్ట్ విత్ గాడ్ అనేటువంటిది హెబ్రోన్లో అమ్మారు. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ చదువుకోవచ్చు, తెలుగు కావాలంటే తెలుగు చదువుకోండి. అద్భుతమైనటువంటి జీవిత సాక్ష్యం. నేను ఈ దినాల్లో ఆ పుస్తకాన్ని పట్టుకున్న తర్వాత అయిపోయేంత వరకు నేను ఇంకా భోజనం కూడా చేయలేదు. నేను వాట్ ఏ స్టన్నింగ్ టెస్ట్ మనీ. జీవితాలు క్రీస్తు కొరకు ఒక వ్యక్తిని సంపాదించుకోవటానికి శ్రమల్లో కూడా ఆనందిస్తూ ఆత్మను సంపాదన. అబ్బా ఏ మనిషి అండి. శిరస్సు వంచి ఆవిడకి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మనం ఉన్నామా? జాయ్ ఆఫ్ సఫరింగ్. శ్రమల్లో కూడా బాధపడుతూనే ఆనందంగా దేవుని సేవించగలిగింది. మనం ఏం చేస్తాం? అర్ధరాత్రి పొరపాటున అత్తగారు లేచి ఏమమ్మా ఒక కప్పు వేడి నీళ్ళు చెయ్యమ్మా అంటే ఏమంటాం? ఏం చేతులు లేవా? పోయి పెట్టుకోవచ్చుగా. ఒక తల్లి, ఒక అత్తగారో, ఒక మామయ్యనో, ఒక తండ్రో నిన్ను ఒక కప్పు కాఫీనో మిల్కో వేడి నీళ్ళు అడిగితేనే మన కోపముని అంటుతుంది అట్లే ఆకాశాన్ని. ఆకాశాన్ని ఆయనేమో అంతరిక్షం అగుతుంది విశ్వాసత. మన అంతరిక్షం ఏది? మన కోపము దావాగ్నిలాగా పైకి వెళ్తుంది. ఎప్పుడైనా లేచి ఎప్పుడైనా నన్ను పిలవండి, నా తలుపు తట్టండి, 24/7 సదా మీ సేవలో ఉంటా చెప్పగలరా? మీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ అల్లుళ్ళు కానీ కోడళ్ళు కానీ ఉన్నారా? ఉంటే కదా. గుణవతైన భార్య దొరకటి అరుదు అటుది. అరుదు అంటే రేర్. అందుకే ఆయన సంపాదించుకోలేదు. అద్భుతమైన సాక్ష్యం అండి. నిజంగా స్టన్నింగ్. క్రీస్తు కొరకు హింస, బాధ, శ్రమ, తృణీకారము, నింద జీవితంలో ఆమెలో ఉన్నటువంటి క్రీస్తు సద్గుణాలను ప్రపంచానికి బట్టబయలు చేసింది. ఆ పుస్తకం చదివిన ప్రతి వారు ఆమెకు సెల్యూట్ చేస్తారు. ఏ మనిషి అండి. ఏ సహోదరిని అంటది ఇలాంటి అమ్మాయి ఎవరు ఉండరండి. నిజంగా ఆమె పొందిన శ్రమల తర్వాత తన భర్తను సంపాదించుకుని ఒక సేవకుడిని తయారు చేసింది ఆవిడ. ఆమె జీవిత పునాది మీదనే ఒక సేవకుడు అయ్యాడు ఆయన. మనము మన జీవిత పునాది మీద, మన క్రైస్తవ భక్తి జీవితం మీద, మన సహనము, ఓర్పు, దీర్ఘశాంతి మీద ఎంతమందిని జీవితాలను మనం ప్రభావితం చేస్తున్నాం. జాయ్ ఆఫ్ సఫరింగ్. శ్రమల్లో కూడా ఆనందించగలిగే వ్యక్తులే ఇలాంటి అనుభవాన్ని ప్రపంచానికి దృష్టి ఆకర్షిస్తారు. సాధు సుందర్ సింగ్ అలాంటి వాడు. అతి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు ఏం చేశాడు ఆయన? తన జీవిత చర్మాంకములో జంతు చర్మములో ఆయన చుట్టబడి
కుట్టి తీసుకెళ్ళి ఎండలో మండుటెండలో పెట్టారు. ఏమైంటాడు? ఫ్రై అయిపోయి ఉంటాడు ఆయన. తెలుసా మీకు? చర్మపు ఉంది చూసా, జంతు చర్మంలో ఆయన పెట్టి ఆయన తిప్పారు, రోల్ చేశారు. షవర్మలాగా చపాతి ఉంటుంది, దానిలో చికెన్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి బాగా వేడి చేస్తారు. షవర్మ అట్లనే వస్తుంది. ఈయన ఏం చేశారు? ఈ జంతు చర్మములో చుట్టి తీసుకెళ్ళి బాగా కుట్టి మళ్ళీ బయటకు వస్తాడేమోనని అలాగే ఎండలో పెట్టారంట. అందుకని మరణాన్ని గురించి ఇప్పటికీ కూడా ఒక ప్రశ్ననే. భక్తుల జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయి. నా జీవితము, నీ జీవితం, నా జీవితము. శ్రమల్లో కూడా ఆనందిస్తూ దేవుని కొరకు సాగిపోయే క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా ఉంటే ధన్యులము. లేకపోతే తీర్మానించుకోవాలి. ఎక్కడ మనము ఆటంకంగా ఉన్నాం, ఆనందం అధికం కాకుండా అడ్డుగా ఉన్న ప్రతి దానిని మనము